ధరలు పెంచితే దురలవాట్లు మానేస్తారా? దేశ యువతరాన్ని ధూమపానం, సిగరెట్లు, గుట్కాలు లాంటి అలవాట్లని దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వాటిపై ఎక్కువ రేట్లను పెంచనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఒక్కో సిగరెట్ ధర దాదాపుగా 30 రూపాయలకి చేరనుంది. పాన్ మసాలా రేట్లయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఇలా రేట్లను పెంచుతున్నారంటే షాక్ కొట్టేలా ధరలు పెంచి వినియోగం మానేసేలా చేయాలని కేంద్రం అనుకుంటుంది. కానీ చరిత్రలో ఎన్నోసార్లు ఇలా రేట్లు పెంచినా సరే సిగరెట్స్ తాగేవాళ్ళు, పాన్ మసాలా గుట్కా వాడేవారు మాత్రం తగ్గలేదు. భారతదేశంలో సిగరెట్స్ మరియు పొగాకు ఉత్పత్తుల వినియోగం యువతరంలో ముఖ్యంగా ఎక్కువ సామాజిక ఆర్థిక స్థాయి నుంచి వచ్చిన వారిలో పెరుగుతుంది. 2024లో 15 ఏళ్ళు మరియు దానికంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దవారిలో సిగరెట్స్ తాగేవారు సంఖ్య 9.3%కి చేరింది. ఇది 2020లో 8.1% మాత్రమే. ప్రభుత్వం సిగరెట్స్, గుట్కా వాడకాన్ని నిరోధించడానికి రేట్లను పెంచుతుంది, కానీ ఈ విధానం ఫలితాలైతే కనిపించడం లేదు. షాక్ కొట్టేలా ధరలు పెంచితే వాడేవారు మానేస్తారని భావిస్తున్నారు, కానీ వాస్తవంలో ఇది నకిలీ ఉత్పత్తులు, స్మగ్లింగ్ ని పెంచుతుంది. ఇటీవల బడ్జెట్లో సిగరెట్స్ పై ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్ల స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రతి 3 సిగరెట్స్ కి ఒక ఇల్లీగల్ సిగరెట్ అమ్మకం జరుగుతుందని అంచనాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని కూడా దెబ్బతీస్తుంది. సిగరెట్ రేట్స్ పెంచడం వల్ల వినియోగం తగ్గడం కాకుండా అక్రమ వ్యాపారం పెరిగి ప్రజలు ఇంకా ఎక్కువ రిస్క్ లో పడుతున్నారు. గుట్కాపై అయితే చాలా రాష్ట్రాలు నిషేధం విధించినా కూడా అది అక్రమ వ్యాపారానికి లాభదాయకంగా మారింది. పశ్చిమ బెంగాల్, కేరళ, ఏపీ, తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలు గుట్కా నిషేధం పెద్ద ప్రభావం చూపించలేదు.